సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులకు సంఘీభావం తెలిపి గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్వేత ప్రజ్ఞ వినతి పత్రాన్ని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డికి అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటుందని భరోసానిచ్చిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల భవిష్యత్తును కాపాడడానికి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగం తీవ్రంగా ధర్నాలు ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ వల్ల ఉద్యోగులకు భద్రత లేదని వెంటనే ఓపీఎస్ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనికరం లేదని కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా 20 డేస్ నుంచి రాత్రి అనకుండా పగలనకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2,80,000 ఉద్యోగస్తులకి అండగా నేను ఒక పెద్దన్నగా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మనకి రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని క్రియేట్ చేసి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఇలా సీతాప్రజ్ఞ గారు ఆయన బృందం శ్రీకాంత్ గారు నరేష్ గౌడ్ గారు మల్లికార్జున గారు శ్రీనివాస్ గారు రాజు గారు ఇంకా ఉపాధ్యాయ సంఘాలు వివిధ సంఘాలు ఈ రాష్ట్రంలో ఉండే 2,80,000 కుటుంబాలు అడుగుతున్నటువంటి ఒకే ఒక మాట ఒకే గొంతుకతో మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తాం, మా గవర్నమెంట్ వచ్చిన తొలి రోజుల్నే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడారు. మరి గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 32 months అవుతుంది, 2.5 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ కోశాన కూడా మాట్లాడట్లేదు. ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ తీసుకురావాల్సి ఎన్నో క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయి, ఎన్నో అసెంబ్లీలు జరిగినాయి. అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మా ప్రతిపక్ష హోదాలో రేపు జరిగే అసెంబ్లీలో తప్పకుండా గొంతెత్తి మా హరీష్ రావు గారు తప్పకుండా మాట్లాడతారు. మీకు అండగా నిలబడతారు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు సరిపడేంత పిఆర్సీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 73% పిఆర్సీ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనంత పిఆర్సీ మీకు ఇచ్చినాం. బట్ ఇది కూడా మేము అమలు చేయాల్సి ఉండేది, చేయలేకపోయినాం. అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల చేయలేకపోయినాం. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది, తప్పకుండా చేయాలన్నటువంటి ఆలోచన మాకు ఉండే కానీ గవర్నమెంట్ రాలేదు. ఆ రోజు మీ అందరి కోపంలో లేకపోతే రకరకాల మా గవర్నమెంట్ ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడాలి. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రభుత్వానికి మరి బడ్జెట్ ఏంది, ఎందుకు ఇస్తామని చెప్పినాము, దానికి కమిట్మెంట్ అయి ఉండాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో అన్ని సంఘాలు బయలుదేరి మూకుమ్మడిగా ఒకే తాటిపై నడుస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు రేపో ఎల్లుండో ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, ఒక్కొక్క సంఘాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని సంఘాలు, ఒక సీతాప్రజ్ఞ గారు టీం ఒక్కడే పనిచేస్తే సరిపోదు, ఆల్ టీమ్స్ పనిచేసినప్పుడు రేపు ఏదైతే మీరు 23 నాడు రాష్ట్రంలో 2,80,000 మంది కదిలి రావాలి. ఆ రోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా స్థలం లేనటువంటి పరిస్థితి క్రియేట్ కావాలి. అంటే హైదరాబాద్లో 2,80,000 మంది కనుక వచ్చినట్టయితే హైదరాబాద్ స్తంభించిపోతుంది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. మొన్న ఢిల్లీలో చూసినాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితో మీరు పనిచేయాలి. ఆ ఉద్యమ స్ఫూర్తి మీకు రావాలా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని కూడా మెడలు వంచి వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించారు. మీరు కూడా ఛేదించాలంటే మరి సీతాప్రజ్ఞకు మీరు అండగా నిలబడాలి, తోడుగా నిలబడాలి, అన్ని విధాల ఆర్థికంగా కూడా సహకారం అందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మీటింగ్ పెట్టాలి,
2 లక్షల మంది 2,80,000 మీటింగ్ కండక్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఒక స్టేజ్ ఉంటుంది, దానికి అరేంజ్మెంట్స్ ఉంటాయి,